టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ మేరకు అధిక పార్లమెంటు స్థానాలను బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ మేరకు అధిక పార్లమెంటు స్థానాలను బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, అనంత్, ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే మరి అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. పొత్తులు అభ్యర్థుల అంశం మీద ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. గత రాత్రి జరగవలసిన లేకపోతే నిన్న జరగవలసిన భేటీ అయితే కొంత వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన పాట్నా పర్యటనకు వెళ్ళవలసిన ఉండగా కూడా ఆయన కొంత మరి పర్యటన కొద్దిసేపు వాయిదా వేసుకొని ఖచ్చితంగా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి పొత్తుల అంశాన్ని ఖరారు చేసిన తర్వాత ఆయన బయలుదేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి భేటీ అయితే ప్రస్తుతం అయితే మరి ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతుంది. అయితే పొత్తుల అంశం అయితే ఖరారు దాదాపుగా అయినప్పటికీ కూడా అభ్యర్థుల అంశం కానీ లేకపోతే సీట్ల అంశం కానీ ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ ఫస్ట్ నుంచి చెప్తూ ఉంది పార్లమెంటు స్థానాలే ప్రధానంగా తనకు ఎక్కువ కావాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో, అంతేకాకుండా పార్లమెంటు స్థానాల్లో ఆయన బీజేపీ అధిష్టానం కూడా మరి సంబంధించినటువంటి కేంద్రం కేంద్రీకరించిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా వారు చర్చిస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో ఏపీలో 10 స్థానాలను బీజేపీ కోరుతుందని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో దాదాపు 400 పైగా సీట్లు సాధించాలని ఏదైతే బీజేపీ కోరుకుంటుందో ఆ దిశగా ఖచ్చితంగా 10 సీట్లలో మరి బీజేపీ ఈసారి ఏపీలో బాగా వేయాలి. బీజేపీ ఏపీ నుంచి ఖచ్చితంగా 10 సీట్లు సాధించాలనే ఒక దృక్పథంతో ఒక లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ దిశగానే టీడీపీని ఈసారి 10 సీట్లు మరి బీజేపీ అడుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే బీజేపీ మరి టీడీపీ జనసేనకు సంబంధించిన 3 సీట్లు కేటాయించడం జరిగింది. దాదాపుగా ఒకవేళ బీజేపీకి 10 సీట్లు కేటాయిస్తే దాదాపు 13 సీట్లు మరి పొత్తుల అంశంలో వెళ్ళేటట్టుగా తెలుస్తుంది. ఉన్న 25 సీట్లలో దాదాపు 13 సీట్లు పోతే మరి మామూలుగా 12 సీట్లలో టీడీపీ పోటీ చేయవలసిన అంశం ఉంటుంది. అయితే ఇది ఎలా చూసుకుంటారు ఏంటనేది కూడా ఇప్పుడు కూలంకషంగా చర్చ జరుగుతుంది. అయితే కొన్ని సీట్లు తగ్గించైనా సరే 7, 8 అయినా సరే సీట్లు తగ్గించుకునేందుకు మరి బీజేపీ అధిష్టానం ముందుకు వస్తుందా లేదని కూడా కొంత వేచి చూడవలసిన అవసరం కూడా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోని కొన్ని ప్రధానమైనటువంటి మరి సీట్లు కూడా బీజేపీ అడుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, అనకాపల్లి, అరకు, మరి హిందూపూర్ ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో మరి ప్రధానంగా బీజేపీ కావాలంటూ అడుగుతున్న నేపథ్యంలో కొన్ని స్థానాలకైతే అయితే దాదాపు 5 నుంచి 6 స్థానాలు టీడీపీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ముఖ్యంగా విజయవాడ చూసుకుంటే విజయవాడ ఫస్ట్ నుంచి బీజేపీ కోరుతుందని కూడా ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో అయితే బీజేపీ కంపల్సరీగా ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తే మాత్రం సుజనా చౌదరి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అయితే సుజనా చౌదరి వినిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ గత కొంత 2-3 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం నాయకుడు కేసీఆర్ చిన్ని కొంత టీడీపీ తరఫున కొంత
ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో, అంతేకాకుండా శంకరరావానికి సంబంధించినటువంటి మరి పలు ఏర్పాట్లు కూడా ఆయన చేసిన నేపథ్యంలో, అంతేకాకుండా లోకేష్ సంబంధించిన పాదయాత్రలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అయితే విజయవాడ అంశమే కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు. అయితే ఏదైనప్పటికీ ఇప్పుడు పొత్తులు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, ఖరారు చేయాలి. అయితే అంతేకాకుండా ఈ జనసేనకు సంబంధించినటువంటి కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా కొంత ప్రతిష్టంభన నెలకొంది. జనసేనకి కేటాయించిన సీట్లలో కూడా బీజేపీ కొన్ని సీట్లు అసెంబ్లీ స్థానాలకు అడుగుతున్న నేపథ్యంలో మరి అది కూడా కోటేశ్వరరావు యొక్క అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడిన ఈ నేపథ్యంలో మరి వైసీపీకి ఎలాంటి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఖచ్చితంగా పోటీ అనుకోవాలి. ఎందుకంటే కొంతకాలంగా చెప్తూ ఉన్నారు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వస్తే మరి వైసీపీ కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి వైసీపీ నాయకులు అయితే ప్రధానంగా ఈ పొత్తుల మీద కొంత విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. అంబటి రాంబాబు కానీ, చెల్లిపోయిన వేణుగోపాల్ కానీ కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నప్పటికీ, ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఖచ్చితంగా ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారు, వైసీపీ ప్రభుత్వం వైపు ఉన్నారని చెప్పుకొస్తున్నాక అప్పటికి కూడా కొంత లోపల వైసీపీకి మాత్రం కొంత భయోందనలు నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని చెడగొట్టేందుకు వైసీపీ కానీ జగన్ కానీ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఆ దిశగా మరి జగన్ మాటలు విన్నదని కూడా ఇప్పుడు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు పటాపంచలు చేస్తూ అమిత్ షా అయితే మాత్రం ఖచ్చితంగా మరి బీజేపీ ఏపీలో ఖచ్చితంగా బీజేపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే అంశాన్ని కూడా ప్రధానంగా చేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ దిశగా కొన్ని చర్చలు జరిగింది. మొన్న రాత్రి జరిగినటువంటి ఆ భేటీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చించారు. అయితే ఈ ఏదైతే ఉందో ఏపీలో పొత్తులు అయితే ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే బీజేపీ కొన్ని వడివడిగా కొన్ని అడుగులు అయితే వేస్తుంది. అంతేకాకుండా ఈ పొత్తులు రాష్ట్రంలో పొత్తులు ఉన్నా లేకపోయినా మరి బీజేపీ అయితే కొంత ముందుకు వెళ్తూ ఉంది. ఇది ప్రధానంగా ప్రస్తుతం అమిత్ షా నివాసంలో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి తాజా అంశం చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వర్.